ఇప్పుడు అర్బన్ నక్సలైట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, దాని మీనింగ్ ఏంటి అసలు? ఇలాంటి వాళ్ళతోటే వచ్చింది, ఇలాంటి సోకాళ్ళు మేధావుల నుంచే వచ్చింది. ప్రజాస్వామ్యం ముసుగులో, ప్రజాస్వామ్యం ముసుగులో, ప్రజాస్వామ్యం ముసుగులో నువ్వు అంటే నీలాంటి జర్నలిస్టులు నన్ను కూడా యాడ్ చేస్తున్నారు. లెక్కేస్తే నువ్వు కూడా వస్తావు. చెప్తున్నా కదా, నాకేం ఇబ్బంది లేకుండా చెప్పండి, ఎందుకో చెప్పండి. నక్సలిజం గొప్పది, హిడ్మా గొప్పోడు, తుపాకులు బట్టి పోలీసు వాళ్ళని చంపిన వాళ్ళు గొప్పోళ్ళు, ఈ సిద్ధాంతం మాట్లాడమని నాకు ఎక్కడుంది? మీరు మాట్లాడితే రోజు అప్పీల్ ఏం చేస్తున్నా తెలుసా? ఏం చేస్తున్నారు? మావోయిస్టులు ఇంకా అక్కడ ఉండి మీరు పోరాటం చేయడం కష్టమే, మీ ప్రాణాలు పోతున్నాయి, జనజీవన స్రవంతిలోకి రండి. ఈ రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు, రాజకీయ నాయకులు మెజారిటీ దొంగల్లాగా తయారయ్యారు, దోపిడీదారులాగా తయారయ్యారు. ఒక ఆల్టర్నేట్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది, రండి అని మేము పిలుపునిస్తున్నాం. ఫస్ట్ రాజకీయ నాయకులు దొంగలని మెజారిటీ అన్నానండి నేను, అందుకే అరే మైనార్టీలో మీరు అనుకోండి, మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు? మెజారిటీ రాజకీయ నాయకులు మంచోళ్ళు. ఎట్లా మెజారిటీ రాజకీయ నాయకులు సిస్టమ్ ఎందుకు ఇట్లా ఉంటది? సిస్టమ్ ఎందుకు ఇట్లా ఉంటది? సిస్టమ్ ఏం చెడిపోలేదు, మీరు చెడిపోయింది, మీరు చెడిపోయారు, మీ ఆలోచన చెడిపోయింది. చెప్పండి. మైకులు పెట్టుకొని తుపాకీ పట్టుకొని కొట్లాడే కరెక్ట్, ఆదివాసీల భూములు గుంజుకుంటారా కరెక్ట్, ఇదేం ఉపన్యాసం? ఆదివాసీల భూములు ఈ దేశంలో ఏడ గుంజుకుంది భారత ప్రభుత్వం చూపెట్టరు అంటున్నా. పోలేదు అయ్యాల మన రాష్ట్రంలో పోదాంపా అంటున్నా. పోయిందని చెప్పురా కన్నా ఒక ఉదాహరణ చెప్పు, నేను వస్తా అంటున్నా. మీరు అందరు రండి, సోకాల్డ్ అర్బన్ నక్సలైట్లు అని పిలుచుకుంటారా, మేధావులు అని పిలుచుకుంటారా, మీరు అందరు రండి, నేను ఒక్కరిని వస్తే పలానూరులో పోయింది, ఇగో పలానూరులో మీరు గిరిజనులను తీసేసిర్రు, ఇది భారత ప్రభుత్వం తప్పు చేసింది, ఐ విల్ ఆన్సర్ యూ అంటున్నా. నువ్వు దోలుకపోయినా ప్రభుత్వమే సార్, అది కాంగ్రెస్ ఉండనివ్వండి, బీజేపీ, మీరు ఎందుకు బీజేపీని అనుకుంటున్నారు? 12 ఏళ్ల నుంచి ఈ దేశంలో అధికారంలో ఉంది మేము. మార్చి 31 వరకు నక్సల్స్ ఏర్పారేస్తామని చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చింది మా నాయకుడు, మా ప్రభుత్వం, భారత ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. నేను తీసుకోకపోతే ఎవరు తీసుకుంటాడు? కాంగ్రెస్ వాడు ఎందుకు తీసుకుంటాడు? కాంగ్రెస్ వాడు నీలాంటి వాళ్ళని, ప్రొఫెసర్లను అందరినీ తీసుకొచ్చి ఆ కుర్చీలలో కూర్చోబెట్టి నెలకు లక్షలలో జీతాలు ఇచ్చి వాళ్ళ కొడుకులు మాత్రం అమెరికాలో చదివిమని చెప్పి యూనివర్సిటీలో ఉన్న పోరగాళ్ళని మాత్రం తుపాకులు పట్టుకోరు, నక్సలైట్లు పట్టుకోరు అంటే మిమ్మల్ని అర్బన్ నక్సలైట్లు లేకపోతే ఏమంటారు? బరాబర్ యువర్ అర్బన్ నక్సలైట్స్. దోస్ హు ఆర్ ఎంకరేజింగ్ ద పీపుల్ టు క్యాచ్ ద వెపన్స్, దే ఆర్ కాల్డ్ యాజ్ అర్బన్ నక్సలైట్స్. వెపన్స్ పట్టుకోమని చెప్పే వాళ్ళని అనండి. నువ్వు టీవీలో ముందుకు వచ్చి తమాషా చేసి టీవీ మైక్ తీసేసిన తర్వాత నక్సలిజానికి సపోర్ట్ చేస్తే యు ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ అర్బన్ నక్సలైట్. ఆఫ్ కోర్స్ చేస్తున్నావు కదా. ఎవరు మీరే. ఎక్కడ? ఈ తెలంగాణ సమాజంలో ఎక్కడో చెప్పాలి కదా. మైక్ తీయగానే వస్తారు అంటున్నా. ఎక్కడ వస్తారు? అరే ఎక్కడ ఇన్వెస్టిగేషన్ టీంలు వస్తే ఉంటున్నా. ఖచ్చితంగా నాట్ ఏ పోలీస్ ఆఫీసర్. రఘు ఎవరితో మాట్లాడిండు, ఏం చేసిండు, ఇడ్మా దగ్గరికి పోయి ఏం మాట్లాడిండు, ఇడ్మా తల్లితో ఏం మాట్లాడిండు, తర్వాత ఎవరికి వాట్సాప్లు పెట్టిరు, ఐఎమ్ నాట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. పోలీసు వాళ్ళు వస్తారు, తప్పకుండా ఆధారాలు వచ్చిన తర్వాత బరాబర్ వస్తారు. ఈ దేశంలో ప్రొఫెసర్ మీద ఆధారాలు వచ్చినాయి, రాలేదా? ఎన్ఐఏ వస్తుంది, ఎందుకు రాదు? తీసుకుపోలేదా? ఇలాంటి వాళ్ళంతా గొంతి పేమర్చిర్రు, వేగ్గా ఒకరి మీద మాట్లాడుతుంది వేగా. మరి కాకపోతే ఈ దేశంలో ఒక ప్రొఫెసర్ నౌకరు వేసుకోమని నీకు లక్షల జీతాలు ఇస్తే ఉంటారు, ఏం చేస్తున్నావు? కొంతమంది ఉంటారు. నీ కొడుకుని అమెరికాకు పంపించి చదివించి మిగతా తుపాకులు పట్టుకోమని చెప్తున్నావు. నువ్వో తుపాకీ పట్టుకోవడానికి? అరే అప్రిషియేట్ నేను చేస్తా, నీకు సిద్ధాంతం అంతా నచ్చింది కదా, నువ్వే తుపాకీ పట్టుకో, దాన్ని నేను అప్రిషియేట్ చేస్తా. కానీ నువ్వు బాగుండాలి, నీ ఫ్యామిలీ బాగుండాలి, నువ్వు 3 పూటలు ఏసీలు ఉండాలి, కానీ పక్కింటి పోరాడు మాత్రం పడిపోయి తుపాకీ పట్టుకొని సావాలనే కోరిక ఏదైతుందో చూడు, ఇది తప్పు ఆలోచన అంటున్నాం. ఐఎమ్ రెడీ టు డిబేట్ విత్ ఎనీబడి. ఏది నీకే తెలుసా? అన్నం విలువ నీకే తెలుసా? అన్నం విలువ నీకే తెలుసా? ఆకలి విలువ నీకే తెలుసా? నాకు తెలియదా? గింత పల్లెటూరుకెళ్ళి వచ్చినండి, నేను ఇంత పల్లెటూరుకెళ్ళి వచ్చిన అంటున్నా. సోకాల్ ప్రొఫెసర్లకు మేము చెప్పలేమా సమాధానం? పోనీ ఎవరిని సాగు వాడేస్తాడని ఊరుకున్నాం. ఇలా టైం వచ్చింది, వాళ్ళు తీసేస్తుంటే మీరు ఇలా కొత్త వాళ్ళని తయారు చేసే కార్యక్రమం పెడుతున్నారు. కొత్త వాళ్ళు ఎట్లా తయారవుతారు? మీలాంటి తప్పుడు మాటలు మీరే గెలిచినారు కదండి. మీలాంటి తప్పుడు మాటలు కాదు, కేంద్రమే గెలిచింది కదా. నేను అందుకనే ఏమడుగుతున్నా, కేంద్రమే గెలిచింది. నేను అందుకనే ఏమడుగుతున్నా, ఒక్క అడవిలోంచి గిరిజన బిడ్డల్ని ఖాళీ చేపించిన ఒక్క అడవిని చూపెట్టి నేను వస్తా. 12 ఏళ్లలో నరేంద్ర మోడీ గారి పాలనలో బాండ్ పేపర్ మీద రాసేయండి, రేపొద్దున ఏ అడవిలోని ఎక్కడ కూడా మైనింగ్ జరగదని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయమనండి. నేనేమంటున్నా, మైనింగ్ వేరు, మైనింగ్ అంతే కదండి. ఇలా దేశంలో నక్సల్స్ ఉన్నప్పుడు మైనింగ్ జరుగుతలేదా? మైనింగ్ అవసరం. అరే నక్సలైట్లు మొత్తానికే ఈ దేశమే మాది కాదు, ఈ దేశంలో ఉన్న వాళ్ళే మా వాళ్ళు కాదు, అందరిని కాల్చి పారెత్తామంటారు కదా, అది వద్దు అంటున్నా. ఈ దేశంలో ఉన్న వాళ్ళు నీ వాళ్ళే. నువ్వు అడిగిపోయిన కాబట్టి పక్కన ఉన్నోడు చదువుకోవద్దనుడు తప్పు అంటున్నా, అవన్నీ చదివి అంటున్నా.
నువ్వు పెట్టిన ఒక స్కూల్ చేపెట్టు, ఇప్పుడు నువ్వు పెట్టిన ఒక స్కూల్ చూపెట్టు, పేదోడి కోసం నువ్వు మైనింగ్ జరిగితే అరే ఒక దవాఖాన కట్టు, కాదు ఒక దవాఖాన చూపెట్టు. మైనింగ్ జరిగితే అడవి గుట్టలలో కొండలలో దాచిపెట్టిన పైసలు కుప్పలు దొరుకుతాయి కానీ ఒక స్కూల్ కట్టిన చూపెట్టు అంటున్న గిరిజనుల కోసం. ఛత్తీస్గఢ్ లో ఇంతమంది లీడర్లను చంపారు కదా మీరు, ఒక్క స్కూల్ కట్టి గిరిజనులకు ఒక ఊర్లో మీరు చదువు చెప్పింది చూపెట్టన్నా. బాగా మాట్లాడతావు నువ్వు. ఇగో ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన పని. మైనింగ్ జరిగితే అడవి ఎక్కడిది? మైనింగ్ జరిగితే అడవి ఎక్కడ? అడవులనే మైనింగ్ జరుగుతుంది. ఇంకేముంటది? ఏడ చేసిరు మైనింగ్? చెప్తున్నా మీరు. కడప జిల్లాలో మైనింగ్ వేరు, కడప జిల్లాలో మైనింగ్ జరుగుతుంది. కడపలో 7 అడవిని కొట్టిరు. ఖమ్మం జిల్లాలో జరుగుతుంది బయ్యారం దగ్గర మైనింగ్, 7 అడవి కొట్టిరు. సింగరేణి బొగ్గు గనులు నువ్వు నేను నక్సలైట్లు ఉట్టే కంటే ముందు నుంచి తవ్వుతురు. ఎవరు తవ్వుతురు? సింగరేణి తవ్వి బొగ్గు తీయాలన్నా వద్దా? ఈ దేశంలో కరెంట్ ఉండాలన్నా వద్దా? అది ఉండొద్దు. న్యూక్లియర్ కరెంటు పెట్టొద్దు. 24 గంటలు కరెంట్ ఇవ్వాలి. మేము మాత్రం ఏసీలు ఉండాలి, మా పిల్లలు మాత్రం ఓక్ రిడ్జ్లో ఇండస్లో చదువుకోవాలి సంవత్సరానికి లక్షలు కట్టి. మీ కొడుకులు మాత్రం తుపాకులు కట్టుకుని అడుగులో కొనరు. ఇదేం ఫిలాసఫీ అంటున్నా. ఏదన్నా చేసేది ఉంటే బోధించకంటే ముందు ఆచరించు. నువ్వు సంవత్సరం దళంలో పనిచేసిరా, ప్రొఫెసర్లందరినీ తీసుకుపోయి ఒక సంవత్సరం దళంలో పని చేయించుండ్రి. వీల్ అప్రిషియేట్ బతికొస్తే. ఏందది? జనాన్ని నాశనం చేసి నేను మంచిగా ఉండాలనుకోవడం తప్పు. అది నువ్వైనా, నేనైనా, కాంగ్రెస్ అయినా, ఇంకొకడైనా, కమ్యూనిస్ట్. నష్టం ఎవరి వల్ల ఎక్కువ జరుగుతున్నది? సూడో ఇంటెలెక్చువల్స్ వల్ల, ప్రభుత్వాల వల్ల ఎక్కువ. ఈ సూడో ఇంటెలెక్చువల్స్ వల్ల జరుగుతుంది. అర్హత లేని లీడర్ల వల్ల నష్టం ఎక్కువ జరుగుతున్నది. అర్హత లేదనే అధికారంలో అర్హత లేదు అనే హక్కు నీకు లేదు. ఎందుకంటే నీ దయాదాక్షిణ్యం మీదనో ఎల్లయ్య దయాదాక్షిణ్యం చేస్తున్నారు. తప్పు మాట్లాడు. ప్రజల్ని డబ్బులు ఒక్కొక్కడు 7 సార్లు ఎంపీ గెలుస్తున్నారు. ఫగ్గన్ సింగ్ కులస్తే ఫగ్గన్ సింగ్ కులస్తే ఒక ఆదివాసీ ఎంపీ ఉన్నాడు. 7 సార్లు ఎంపీ గెలిచిండు. 543 మంది ఎంపీల్లో సుమిత్రా మహాజన్ స్పీకర్ చేసింది. వినన్నా విను. అంతా మీరంతా గుడ్డోల లాగా. ఇదంతా లెక్కలు కావా? నేనే లెక్కలు. ఇవాళ డెమోక్రసీ ఉందా? నేనే లెక్కలు చెప్తున్నా. ఇవాళ దేశంలో డెమోక్రసీ ఉందా? ఉందో అంటున్నా. పోయిన పార్లమెంట్ లో స్పీకర్ గా చేసినటువంటి సుమిత్రా మహాజన్ ఇండోర్ నుంచి 8 సార్లు ఎంపీ గెలిచింది. అరే నువ్వు వార్డు మెంబర్ గెలిచి చూపెట్టు ఒకసారి. తమాషా చేస్తారు మీరు. అరే ఇవాళ చెప్తున్నా నేను పని వాడే చేస్తారు. ఇవాళ చెప్తాను రూపాయి ఖర్చు పెట్టకుండా గెలవండి. ఇవాళ చెప్తాను నీకు అంటున్నా. ఫగ్గన్ సింగ్ కులస్తే అని ఒక ఆదివాసీ బిడ్డ ఉన్నాడు, గిరిజన బిడ్డ. 7 సార్లు ఎంపీ గెలిచి వచ్చిండు. అడుగుపోయి ఆయన దగ్గరికి పోయి ఎన్ని కోట్లు ఖర్చు పెడితే గెలిచిండు. అడుగు. ఏం మాట్లాడతావన్నా? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సురేష్ అని ఉంటారు, ఒక ఎంపీ, సీనియర్ ఎంపీ, 8 సార్లు ఎంపీ గెలిచిండు అన్నట్లా. ఎంతమంది లెక్కలేసుకోండి అంటే వేల మీద లెక్క పెడతా. రగన్న నీ కళ్ళు సరిగా లేవు. ఫస్ట్ నువ్వు ఎవరికి? నీకు భారత రాజ్యాంగాన్ని చూసే విధానం తెలియదు. భారత రాజ్యాంగం నీకు ఎందుకంటే పేపర్లో చెప్పేందుకు, టీవీలో చెప్పేందుకు, నువ్వు ఎవరిని పడితేవని బూతులు తిట్టేందుకు, నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని మాట్లాడేందుకు భారత రాజ్యాంగం కావాలి. భారత రాజ్యాంగం కావాలి. చెప్తారా మీరు? దానికోసం లీడర్లు నేర్చుకోవాలి. దాని గురించి నేనే చెప్తా అంటున్నా. నేనే చెప్తా అంటున్నా. నా నోట్లోంచి వచ్చిన బూత్ 20 ఏళ్ళ రాజకీయాల్లో చూపెట్టురా కన్నా ప్లే చేయి. మీరంటే లీడర్ అంటున్నా. నేను లీడర్ నేను మెదక్ ఎంపీగానే వచ్చిన ఇడికి. మీరంటే ఎన్నికలలో బూతులు తిట్టలేదు. నన్ను ఎవడైనా బూతులు తిట్టి మరీ ఇరిటేట్ చేసిన రోజు సమాధానం చెప్పుంటా. కానీ ఇవాళ ముఖ్యమంత్రి లేక పాత ముఖ్యమంత్రి లేక మేము బూతులు మాట్లాడతలేం. వాళ్ళకి చెప్పుకో శుద్ధులు. నాకెందుకు చెప్తున్నావు శుద్ధులు? నేను వ్యవస్థ గురించి మాట్లాడుతున్నా. వ్యవస్థలో జర్నలిస్టులలో బ్లాక్ మెయిల్ చేసి పైసలు తీసుకుంటున్నారా? డౌట్ ఏముంది? లేరా? ఉన్నారు. మరి లీడర్లు ఎట్లా తిడతావు? వాళ్ళని కూడా ఇప్పుడు జర్నలిస్టులు అంతా దొంగలని నేను అంటున్నా. ప్రతి రంగంలో అంటున్నా జర్నలిస్టులు అంతా దొంగలని నేను అంటున్నా. అనండి. అనలేను అంటున్నా. నేను ఆ పని చేసి అందుకే లీడర్లుగా ఉన్న వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలని గాలికి వదిలేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా నీకు, జనాల మీద 100కి 90% మంది రాజకీయ నాయకులు మంచోళ్ళు, 10% చెడ్డోళ్ళని తీసుకొచ్చి నువ్వు అందరినీ చెడ్డోళ్ళు అన్నది. ఓన్లీ 10% మంచోళ్ళు కదా? 10% మంచోళ్ళు. మీరు ఆ 10% భూతద్దంలో పెట్టి చూపెడుతురు. 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి షుగర్లు వచ్చి, బీపీలు వచ్చి, జనం కోసం 24/7 పనిచేసేది ఒక్క రాజకీయ నాయకుడే. నువ్వేడ పని చేస్తావన్నా? గ్రేట్ అన్న. నువ్వేడ పని చేస్తావు? పొద్దుగాల గంట సేపు ఇట్లా పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారా? పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తేనే ఇలా రఘునందన్ ఇక్కడ కూర్చున్న ఎదురుగా మాట్లాడుతున్నారు. 90% రాజకీయ 90% మంది రాజకీయ నాయకులు మంచోళ్ళు. బరాబర్ యాక్సెప్ట్ చెయ్యాలి అంటున్నా. చేయకపోతే మేము అంత ఎట్లా గెలుస్తున్నాం? నన్ను వదిలేసాయన నేను ఒకటేసారి గెలిచిన. మా దగ్గర బాగారెడ్డి గారు అని ఉంటారు మెదక్ జిల్లాలో, 7 సార్లు ఎంపీ గెలిచిండన్న. అన్న ఒకప్పుడు రాజకీయం ఉండేనన్న, ఇప్పుడు ఎక్కడదన్న రాజకీయం? మాట్లాడతారు. ఒకప్పుడు రాజకీయం, ఇప్పుడు రాజకీయం చాలా మారింది. చాలా మారింది. 11,000 కోట్లు ఖర్చు అయిన సర్పంచ్ ఎలక్షన్స్ లో. దాని మీనింగ్ ఏంది? 11,000 crores. వినన్నా విను. ఇవే ఈ లెక్కలు ఇవన్నీ చెప్పన్నా నువ్వు. ఒకప్పుడు ఒకటే పేపర్ ఉండే, ఈనాడు పేపర్. పొద్దుగాల 9కి వస్తుండే మా ఊరికి. ఇలా పొద్దుగాల ఏమైనా టీవీ ఉన్న ప్రతి ఒక్కటి రిపోర్టర్ అయిపోయింది. ఎట్లయితుందన్నా? నీకు భావజాలం ఉంది, నీకు ఆశ ఉంది, నీకు ఐడియా ఉంది, నువ్వు అదే మాట్లాడుతున్నావు, అదే కరెక్ట్ అంటున్నావు. నువ్వు జనపక్షాన్ని నిలబడేది ఎప్పుడు? నువ్వు ఎవరికి సేవ చేసినావు?
ఎవరిని ఉద్ధరించినావు? రఘునందన్ రావు తిడితే రేటింగ్ పెడుతుంది, తిట్టు. ముఖ్యమంత్రిని తిడితే రేటింగ్ పెడుతుంది, తిట్టు. నీ అమ్మ నువ్వు ఎవరినైనా తిడతావు, నీకు అధికారం ఉంటుంది కానీ నాకు అధికారం ఉండదా మాట్లాడేందుకు? ఎట్లా రగన్నా? ఏ రాజ్యాంగం ఏ ఆర్టికల్ 19 అయితే నీకు మాట్లాడే స్వేచ్ఛనిచ్చిందో అదే ఆర్టికల్ 19 నన్ను కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చిందన్న. సిటిజన్ కుందన్న. కానీ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏం చెప్తారంటే, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారత రాజ్యాంగాన్ని నమ్మి పనిచేయమని చెప్పిండు. నువ్వు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టమని నక్సల్స్ కి మత్తాసు పలికినోడు వాడెట్లా ఈ దేశ పౌరుని ఉండడానికి అర్హుడైతాడు? రాజ్యంలో ఉన్న వాళ్ళే ప్రభుత్వాలను కూలగొడుతున్నారు కదా. లేదు, ఒక రాష్ట్రంలో గెలిచిన ప్రభుత్వాన్ని కూలగొట్టి ఎవరు కూలగొట్టలేదు. ఆ పార్టీలు అధికారంలో కాంగ్రెస్ చేసిన ఏం చదువుకున్నావు నాకు తెలియదు. నువ్వేం చదువుకున్నావు నేనేం మాట్లాడాలా? ఇవాళ ప్రజలు ఓపిక లేదా ఇది లేదు కదా. ఓపిక లేదా అంటున్నా. చెప్పండి. ఈ దేశంలో ప్యారలల్ గా నీకెట్లయితే జర్నలిస్టులకు ఒక వ్యవస్థని ఇచ్చారో అట్లా జ్యుడిషియరీ కూడా ఉంది. పోయిరు కదా కోర్టులకి. కూలిన ప్రభుత్వాలు, గెలిచిన ప్రభుత్వాలు, ఓడిపోయిన ప్రభుత్వాలు చాలా మంది పోతుంటారు కోర్టులకి. కోర్టులు చెప్పింది కూడా వినవా నువ్వు దేన్నైనా నేనే కరెక్ట్ అంటే ఎట్లయితుంది? అక్కడ కూడా కరప్షనే ఉంది. అరే అరే జైలు కోత అనవసరమైన మాటలు మాట్లాడు. లేదా ఆల్రెడీ ఒకసారి పోయించినట్టు అలహాబాద్ జడ్జి ఇంట్లో డబ్బులు దొరికినాయి, ఇంకోటి అయింది. ఒక జడ్జి ఇంట్లో డబ్బులు దొరికినాయి మాట్లాడు. అంతవరకు ఖండించు. ఉన్నాయి అంతవరకు ఖండించు. మాట్లాడతాం అంతవరకు నేను నీ కూడా సపోర్ట్ గా మాట్లాడతాను. అంతే మాట్లాడతాం. మరి మీ దాంట్లో మంచోళ్ళ గురించి కూడా మాట్లాడాలి, చెడ్డోళ్ళ గురించి కూడా మాట్లాడు. మంచోళ్ళ గురించి ముందు మాట్లాడు, చెడ్డోళ్ళ గురించి తర్వాత మాట్లాడదాం. తప్పకుండా. షోయబుల్లా ఖాన్ గురించి మాట్లాడు, తప్పకుండా. చరిత్ర రాసిన జర్నలిస్టుల గురించి మాట్లాడు. ఇప్పటి జర్నలిస్టుల గురించి నేనేం మాట్లాడతానా? మేము 1995లో జర్నలిజం చేసి వచ్చిన వాళ్ళం. అప్పటి జర్నలిస్టుల గురించి ఇప్పుడు జర్నలిస్టుల గురించి మాట్లాడలేము, ఇప్పుడు రాజకీయ నాయకుల గురించి వెంట్రుకలు వస్తున్నాయంటే బరాబర్ వెంట్రుకలు అంటుతాయి. డెమోక్రసీలో ఇవన్నీ భాగమే. సిస్టమ్ ఫెయిల్ కొలాప్స్ అవుతుందన్న ఒక ఆలోచన, ఆవేదన తప్ప ఇంకొకటి కాదు. 12 ఏళ్ళుగా అన్ని సరిదిద్దుకుంటూ వస్తున్నాం, అందరినీ సరిదిద్దుకుంటూ వస్తున్నాం. తవ్వ తప్పిన వాళ్ళందరినీ తవ్వలకు తెస్తున్నాం, బరాబర్ తెస్తాం కూడా. సో ఇప్పుడు హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అవుతుందా, యూటీ అవుతుందా అనే డిస్కషన్ ఎందుకు వస్తుంది? ఇవే ఈ అర్బన్ నక్సలైట్లు, సూడో ఇంటలెక్చువల్స్. తెలంగాణలో బీజేపీ ఏడ బలపడుతుంది అనేటోడు బీజేపీ మీద బురదేయడానికి ఓడు అంటాడు దక్షిణాదికి పైసలు ఇస్తారు. వానికి ఏం తెలియదన్న, అల్లం తెలియదు, వెళ్ళిపోయేది తెలియదు దానికి. వాడు ఇట్లా స్క్రీన్ ఇట్లా పెట్టుకొని ఇట్లా ఇట్లా అంటుంటాడు. ఐఎమ్ సారీ టు సే సచ్ టైప్ ఆఫ్ వర్డ్స్. ఏం తెలుసు అన్న, కాన్స్టిట్యున్సీస్ పునర్విభజన జరిగితే దేశవ్యాప్తంగా అనగానే అందరు నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు. ఆ మాత్రం తెలివిలేని వాళ్ళు అనుకున్నా ఏంది భారత పార్లమెంట్ లో? నీకే తెలుసు అనుకుంటున్నావు ఏంది? మరి ఎంపీలు కూడా అంటున్నారు, ఏమంటారు? ఎంపీలు కూడా అడుగా ఎంపీని, ఆ ఎంపీని అడుగు అంటున్నా. ఎందుకంటుండో అడుగు అడుగు. ఆయన పార్టీ మాట్లాడమన్నది కాబట్టి మాట్లాడుతున్నాడు. కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజ్ చేయమని ప్రతి 20 సంవత్సరాలకి భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉంది. మీకు అది తెలిసావదు, తెలియదంటే మళ్ళీ నీ కోపం వస్తుంది. సరే అది ఓకే, జనాభా ప్రాతిపదికన జరిగిన అని చెప్పిండా మోడీ గారు? మోడీ గారు నువ్వెందుకు ఊహించుకోవాలి? నీలాంటి అర్బన్ నక్సలైట్లు అందించిన చిట్టీలు చదివేటి ఎంపీలంతా వాళ్ళకి తెలియదు అంటున్నా. ఒక రాష్ట్రాన్ని యూనిట్ గా చేసుకొస్తారు. కానీ ఇప్పుడు తెలంగాణలో 40 మంది ఎంపీలు ఉన్నారనుకో ఉదాహరణకి, 40కి ఎన్ని ఎంపీలు పెరిగితే పక్కనున్న రాష్ట్రంలో 20కి అంతే ఎంపీలు పెరుగుతారు. ఇది లేకుండా ఉత్తరప్రదేశ్ ఇంత పెరుగుతుంది, బీహార్ అంత పెరుగుతుంది. దక్షిణ భారతదేశాన్ని విడదీయరి, ఉత్తర భారతదేశాన్ని విడదీయరి. భారతీయ జనతా పార్టీ అంటే ఉత్తరాదిల పార్టీ, ద్రవిడ్ల పార్టీ కాదు. ఏం నాన్ సెన్స్ చర్చలు ఇవన్నీ? మీకు చెప్పిరా మోడీ గారు? పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు వీళ్ళని మాట్లాడమను. ప్రజాస్వామ్యాన్ని గౌరవించి హైదరాబాద్ ని ఏం అంటే ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్, ఈ 150 డివిజన్లు 300. రేవంత్ రెడ్డి గారిని అడుగుది, నన్ను అడిగిన ప్రశ్న. దాని వెనకాల వేరే ఆలోచన ఏమైనా ఉందా అని రేవంత్ రెడ్డి గారిని అడిగితే చెప్తాడు. చేసింది ఆయన కాబట్టి ఆయన అడుగు, నన్ను అడిగితే నేనేం చెప్తా. ఇప్పుడు 4th సిటీ, ఫ్యూచర్ సిటీ ఇవన్నీ దేంట్లో భాగం? ఆయన కళలు కంటున్నా, కళలలో భాగం అవి. అంటే అవుతుందా, అవ్వడానికి స్కోప్ ఉన్న? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది గౌరవనీయులు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు. అంటే మీకు ఒక అంచనా ఉంటది కదా, ఏం చేయబోతున్నాడు? మేమేం చేస్తాం అధికారంలోకి వచ్చినాక చెప్తాం. ఆయన ఆలోచన ఎన్ని రోజులు ఉంటుందో ఉండని. మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? ఈ అంతకుముందు ఆయన ఏదో కడతామని ఆయన 30,000-40,000 ఎకరాలు గుంజుకున్నాడు. కట్టిండా? నాకు తెలియదు అది ఏంది అది. ఏందో అటుదికి పోతే రైతులు ఊకే గొడవ చేద్దరు కదా. రంగారెడ్డి జిల్లాకు పోతే ఫార్మా సిటీ కడుతున్నాను ఆయన తిరిగిండు, ఫ్యూచర్ సిటీ కడతాను ఈయన తిరుగుతున్నాడు. ఇట్లా రకరకాల ఆలోచనలు ప్రభుత్వం మారినప్పుడల్లా ముఖ్యమంత్రుల ఆలోచనలు మారుతా ఉన్నాయి. ఎంతవరకు మెటీరియలైజ్ చేసినాం అనేది జనం అడుగుతారు. రేపు 5 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ పోవాలి కదా జనం ముందుకి, అప్పుడు అడుగుతారు. ఎనీవే నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి మీరు ఎట్లా మళ్ళీ ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారా, మళ్ళీ ఎంపీగానేనా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మా పార్టీ అధిష్టానం ఏం చెప్తే గది చేస్తారు.
ఒకసారి ఎమ్మెల్యే గెలిచేందుకు అవకాశం ఇచ్చింది, ఒకసారి ఎంపీ గెలవడానికి అవకాశం ఇచ్చింది. భవిష్యత్తులో ఇంకేం చెప్తే అది చేస్తాను. ఇప్పుడు ఈ అధ్యక్షుడిలోనే ఎలక్షన్స్ జరుగుతాయి. ఈ అధ్యక్షుడి నేను భారతీయ జనతా పార్టీలో కార్యకర్తను. నేను అంత ఇంతకు మించి నేనేం మాట్లాడలేను. భారతీయ జనతా పార్టీ అధ్యక్షునికి పరిమిత కాలం 3 సంవత్సరాలు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి టెన్యూర్ ప్రకారం మా అధ్యక్షులు మారుతుంటారు. సో ఈ అధ్యక్షుడు ఎప్పుడు వచ్చిండ్రు, ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అనేది ఇంకా చాలా లాంగ్ టెన్యూర్ అన్నది. దాని గురించి ఇప్పుడే అంత తొందరపడేందుకు, వచ్చి 1 year కూడా కాలేదు కదా వారు. ఇప్పుడే అంత తొందరపడి ఆయన ఉంటాడా ఈయన పోతాడా ఇవన్నీ ఎందుకన్నా ఇప్పుడు చర్చ. రేపుకే రూపం లేనప్పుడు ఇప్పుడేంది? మీ దాంట్లో కొంతమంది వ్యతిరేకిస్తున్నట్టున్నారు కదా, కొంతమంది కలిసి పనిచేస్తలేరు. నేనైతే వ్యతిరేకించలేను. మీరు కలిసి పనిచేస్తున్నారు. నేను కాలుకి ఆపరేషన్ అయినాక 5వ రోజే తీసుకుపోయి మా గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్, 5 మాజీ కౌన్సిలర్లు అందరు జాయిన్ అయితే నేనే తీసుకుపోయి ఫస్ట్ జాయినింగ్ కార్యక్రమం ఇదే రామచంద్రరావు గారు అధ్యక్షుడు అయిన తర్వాత నేనే ఫస్ట్ కార్యక్రమం చేసిన పార్టీ యాక్టివిటీస్లో. ఇంకా అందులో కలిసి పని చేసేది పని చేయకపోవడం. అంటే మీరు ఓన్లీ మీ మెదక్కి పరిమితం అయినట్టున్నారు. అంటే పార్టీ నాకు ఇచ్చిన బాధ్యత, మా ప్రజలు ఓటేసి నన్ను ఎంపీ చేసిరు, మెదక్ సర్వ్ చేయమన్నారు, చేస్తాను. పార్టీ నా అవసరం ఉంది, రఘునందన్ నువ్వు పోయి ఖమ్మంలో పని చేయమని చెప్తే చేస్తా. పార్టీ అధ్యక్షుని మాట జవదాటకుండా పనిచేస్తాను నేను. కానీ అనవసరంగా పోయి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మీరు పని చేయండి అన్నారు, చేసినామా చేయలేదా అంతే. బాధ్యత ఇచ్చినప్పుడు తప్పకుండా నిర్వర్తిస్తాం. క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా 100% నువ్వు రేపు పోయి ఈ పని చేయమంటే అదే పని చేసి వస్తా. నేను తుపాకి ఇచ్చిపోయి ఆపరేషన్ కగారు చేయమంటే చేస్తా. అంతే, పార్టీ ఏం చెప్తే అది చేస్తాం. గల్లే భయపెట్టేది ఏముంటుందని వెళ్ళిపోతావు ఏడికైనా, అడవుల్లోకి ఏడికైనా అంటున్నా. ఏముంటుంది, సావు దగ్గరికి పోయిన వాళ్ళకి ఇవే ఉంటాయన్న. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది భారతీయ జనతా పార్టీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.